యుద్ధంలో జయం వచ్చింది. ఎలా వచ్చింది? 12వ వచనం, 10-12. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ప్రార్థన ద్వారా విజయం. అవసరమా? యుద్ధాలు చేసేవాడికి ప్రార్థన అవసరమా అండి? యుద్ధాలు చేసేవాడు ప్రార్థన అవసరమా? కత్తులున్నాయి, గుర్రాలున్నాయి, బలం ఉంది, కాలి బలం ఉంది, గుర్రాలు అన్నీ ఉన్నాయి. ఈయన ప్రార్థన అవసరమా? చూడండి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు, ఎలా నడిపిస్తున్నాడు దేవుడు. 5 రాజుల మీద పడితే యెహోషువ ఓ పక్క యుద్ధం చేస్తూ ఉన్నాడు, మరో పక్క ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా ఆగిపో, యెహోవా ఇశ్రాయేలు పక్షం యుద్ధము చేశాను. సూర్యుడు ఆపేశాడు, చంద్రుడు ఆపేశాడు. మనకు తెలిసిన భాష. ప్రార్థన ద్వారా విజయం. సోదరుడా సహోదరి, ప్రార్థన లేకపోతే విజయం లేదు. దేవునితో గడుపుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఇవన్నీ ప్రార్థనలో భాగం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఒంటరిగా ప్రార్థన చేయమని చెప్తున్నాడే. నువ్వు ఎప్పుడు చేసావు ప్రార్థన ఒంటరిగా? నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది? కుటుంబ ప్రార్థన వేరు. అందుకనే నా డిపార్ట్మెంట్లో ఒక్కడనే కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఒక్కడనే ఖాళీగా ఉంటే బైబిల్ చదువుకుంటా ఉంటా. భారం వస్తే ప్రార్థన చేస్తూ ఉంటా. ఎవరిని గుర్తొస్తే ప్రార్థన చేస్తూ ఉంటా. మన జీవితం ప్రార్థనతో మిక్స్ అయిపోవాలి. దేవునితో మన జీవితం కలిసిపోవాలి. దేవునితో ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలా. దేవునితో ఆయన నా పక్కనే ఉంటాడు, ఎప్పుడు దేవుడితో మాట్లాడుకుంటూ ఉండాలా. అప్పుడు వస్తుంది విజయం. సమీపంగా ఉంటాడు ఆయన. ఇది ప్రార్థన ద్వారా విజయం. ఇంకా పోతే ఎన్ని చూసుకుంటా పోతే 5 రాజులు 10వ అధ్యాయము 29వ వచనంలో లిబ్నా రాజు యుద్ధం చేశాడు. 31వ వచనంలో లాకీష్ రాజు యుద్ధం చేశాడు. 33లో గెజర్ రాజు యుద్ధం చేశాడు. 34లో ఎగ్లోన్ రాజు యుద్ధం చేశాడు. తర్వాత 36వ వచనంలో హెబ్రోను యుద్ధం చేశాడు. 38లో దెబురు మీద యుద్ధం చేశాడు. 40లో షెఫెల మీద యుద్ధం చేశాడు. 11వ అధ్యాయంలో హసోర్ రాజు, మాదేష్ రాజు, షిమ్రోన్ రాజు, అక్షాగ్ రాజు, దొరోమనియం, తర్వాత కనానీలు, అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, మనిమలోని ఎబూసీలు, మిస్పా దేశంలో హెర్మోను, వీళ్ళందరితో యుద్ధం చేస్తూ వచ్చినాడు.